గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. డబ్బు మోజులో పడి కుటుంబ సభ్యులు కూడా కడ తీర్చడానికి వెనకాటం లేదు ప్రస్తుతం రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది కేటిగాళ్ళు. ఎందుకంటే సొంత మేనత్తనే బంగారం కోసం హత్య చేసి ఏమి ఎరగనట్టు దర్జాగా తిరిగేస్తూ తనకేమి పాపం తెలియనట్టు అమాయకంగా నటించేశాడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి చిన్నప్పయ్యమ్మ తాలూకా మేనల్లుడు. సో ఏంటి అసలు చిన్నప్పయ్యమ్మని చంపడానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు బండారం బయటపడింది. ఫిబ్రవరి 23వ తారీఖున చిన్నప్పయ్యమ్మ చీపురుపల్లి నియోజకవర్గంలో గొల్లపేటకు సంబంధించి అక్కడ నివాసం ఉంటుంది. సో అక్కడి నుండి చింతలవలస అయినటువంటి విజయనగరం జిల్లాలో తన కుమార్తె దగ్గరికి చీపురుపల్లికి తరచూ వెళ్ళడం వస్తూ చేస్తుండేది. సో ఎప్పుడూ కూడా ఒక కూతురు దగ్గర ఒక రోజు, ఇంకో కూతురు దగ్గర ఇంకో రోజు, అదే విధంగా తన సొంత గ్రామంలో కొన్ని రోజులు అలా అటు ఇటు కూడా, ఎందుకంటే చిన్నప్పయ్యమ్మ భర్త మరణించిన తర్వాత ఒంటరిగా ఉండడానికి కాస్త భయపడి అటు ఇటు తిరుగుతుంటుంది. అదే విధంగా విహారయాత్రలు కూడా చేస్తుంటుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 23న కమ్మసిగడం యాత్ర చూసి వచ్చిన తర్వాత అప్పటి నుండి కూడా చిన్నప్పయ్యమ్మ కనబడటం లేదు. అసలు ఏ కూతురి ఇంటికి వెళ్ళింది, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళిందేమో అని దగ్గర బంధువులందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. ఎప్పటికి కూడా చిన్నప్పయ్యమ్మకు సంబంధించిన సమాచారం ఎక్కడా తెలియటం లేదు. అంతేకాకుండా సెల్ ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఫిబ్రవరి 23 నుండే సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు ఆచూకీ లభ్యం కావటం లేదు అనేసి అని వెంటనే దగ్గర బంధువులందరూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. అసలు ఎందుకు చిన్నప్పయ్యమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు అప్పటి నుండి కనబడకపోవడానికి గల కారణాలు ఏంటని ఆరా తీస్తే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టారంటారు కదా. దగ్గర బంధువు అయినటువంటి ఇజ్రత్ రమణ, అదే విధంగా చందక రమణ అనే ఇద్దరు వ్యక్తులు బంగారం కోసం, 2 తులాల బంగారం కోసం చిన్నప్పయ్యమ్మని అతి దారుణంగా హత్య చేసి చెరువులో పోటు చేసి ఏమీ తెలియనట్లు ఊర్లో తిరుగుతున్నారు. సో ఎన్ని రోజులకు కూడా ఈ డెత్ మిస్టరీ వీడకపోవడంతో పోలీసులు నిఘాని గట్టితనం చేశారు. ఇంకేముంది, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా, అదే విధంగా ఆ రోజు ఎప్పుడైతే ఫిబ్రవరి 23వ తారీఖున అటువైపుగా వెళ్తున్న వారు ఎవరు, ఏ ఏరియాల నుండి వచ్చారని సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తే అప్పుడు తెలిసింది. ఇజ్రత్ రమణ, అదే విధంగా చందక రమణ. ఇజ్రత్ రమణ సొంత మేనల్లుడు అవుతాడు. చందక రమణ అనే వ్యక్తి చిన్నప్పయ్యమ్మ ఉంటున్న ఊర్లోనే ఆ దగ్గర బంధువు కూడా. సో ఇద్దరు కలిసి ఎలా అయినా బంగారాన్ని దోచుకోవాలని ఒంటరిగా ఉన్న చిన్న అప్పయ్యమ్మను మాటు వేసి 2 తులాల బంగారాన్ని దోచేసుకొని వెంటనే ఫ్లెక్సీలో మూట కట్టేసి చెరువులో పాతి పెట్టేసి ఇంటికి వచ్చేసి ఏమి తెలియనట్టు ఉన్నారు. సో ఎప్పుడు అడిగినా సరే ఏమో అత్త ఎటు వెళ్ళింది అలా ఇలా అంటూ నాటకాలు ఆడారు. కానీ పోలీసులకి డౌట్ వచ్చిన తర్వాత, అంటే రీసెంట్గా ఏప్రిల్ 6వ తారీఖున జరిగిన సంఘటన గురించి ఆరా తీయగా ఎవరైతే నిందితులు ఇజ్రత్ రమణ, చందక రమణ ఉన్నారో ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే అసలు బండారం అంతా కూడా బయట పెట్టారు. ఏమని, బంగారం కోసం మేమే హత్య చేశామని ఒప్పుకున్నారు. సో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానపు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అయితే మాత్రం మిస్టరీ వీడినట్లు కూడా తెలిపారు. సో ఏదైతేనేం, అంటే రీసెంట్ గా జరుగుతున్న దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అంటే బంగారం కోసం, డబ్బు కోసం సొంత దగ్గర వాళ్ళను కూడా దూరం చేసుకునేందుకు అసలు వెనకాటం లేదేమో ఈ ప్రజలు అనిపిస్తుంది. ఎందుకంటే బంగారం ఇవాళ కాకపోతే రేపు కొనుక్కోవచ్చు, డబ్బు అనేది ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఇలా ఇంట్లో వారికే కన్నం పెట్టారంటే ఇంకా ఎవరిని నమ్మాలి అనేటట్టు కూడా అక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.